నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ ఫిలిం న్యూస్. ఆ రాగాలపన వింటే రాళ్ళు కూడా కరిగిపోతాయి. ఆ సరిగమలు సవ్వడి సోకితే మనసులోని బాధలు తరిగిపోతాయి. అది గంధర్వ లోకంలోకి తీసుకెళ్లి స్వరం. అది మనకు దక్కిన వరం. నవరసాలు ఆయన గొంతులో పలికాయి. మదిలోనూ మధువులు చిలికాయి. రఫీ అంటే మంచి కాఫీ లాంటి పాట. ఇప్పటికీ అందరి నోట ఆ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ గుబాలింపులు మనసుకు కనిపిస్తూనే ఉన్నాయి. జూలై 31 మహమ్మద్ రఫీ వర్ధంతి. ఈ సందర్భంగా రఫీ రాగాల పల్లకిలో విహరిద్దాం. 13 వయసులోనే సంగీత ప్రతిభ చూపించారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ను అవపోసన పట్టాడు. బాలీవుడ్ లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ సింగర్ గా మారాడు. బాలీవుడ్ లో తిరుగులేని సింగర్ గా పేరు సంపాదించాడు. పేరు మోసిన సింగర్స్ తో కలిసి తన గానం వినిపించాడు. మహామహులైన సంగీత దర్శకుల బాణీలకు ప్రాణం పూశాడు. రఫీ అంటే ఓ సంచలనం, సమ్మోహన గానం. మహమ్మద్ రఫీ పంజాబ్ లోని కోట్లా సుల్తాన్పూర్ లో జన్మించాడు. చిన్నతనంలోనే హిందుస్థానీ సంగీతంలో శిక్షణ పొందాడు. 1944లో రఫీ ముంబై చేరుకున్నాడు. ఒక చిన్న రూమ్ రెంట్ కి తీసుకుని సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. శ్యామ్ సుందర్ అనే సంగీత దర్శకుడు గుల్ బలోచ్ అనే సినిమాలో ఓ పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఆ పాటను జీనత్ బేగంతో కలిసి పాడాడు రఫీ. ఇక ఆ తర్వాత అతి కొద్ది రోజుల్లోనే రఫీ తన గానంతో మంత్రముగ్ధుల్ని చేసాగాడు. పాటేమో హిందూ దైవం శ్రీహరి మీద, రాసింది షకీల్ బదాయిని, ఇక సంగీతం అందించింది నౌషాద్. 1952లో వచ్చిన బైజు బావారా చిత్రంలోని పాట అదే రఫీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. హిందీ సినిమాల్లోని భక్తి గీతాల్లో దీనికి తొలి స్థానం దక్కింది. ఈ పాట తర్వాతే రఫీ గాయకుడిగా స్థిరపడ్డాడు. మహమ్మద్ రఫీ పాట కొన్ని వసంతాల మూట. ఎలకో ఎల వేడివేడి కాఫీ తాకి రాగం అందుకున్నట్టుగా ఉంటుంది ఆ గొంతు. హోరున వాన కురుస్తుంటే మనస్ఫూర్తిగా తడుస్తూ నడుస్తున్న ఫీలింగ్ దొరుకుతుంది ఆ గాత్రంలో. అనేక మధురాలు కలబోసుకున్న ఆ గొంతులో సరిగమలను చిలికి పదులున్నట్టే ఉంటుంది ఆలాపన. కొందరిని మర్చిపోవడం ప్రపంచం వల్ల కాదు, ఎందుకంటే వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు ప్రపంచానికి కావాల్సిన చాలా ఆనందాల్ని తమతో ముడివేసుకుని బతుకుతారు. పాటతో 4 దశాబ్దాలు ప్రయాణం చేసిన రఫీ జీవితం కూడా అలాంటిదే. అందుకే ఏదైనా మంచి ఫీలింగ్ గురించి చెప్పేటప్పుడు ఆ మాటల వరుసలో ఆయన పాట కూడా ఉంటుంది. భాషేదైనా ఆ చిత్రంలో పలికిన భావం మాత్రం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మదిలో సమ్మోహన సమీరంలా వీస్తుంది. వెంటాడే జ్ఞాపకంలా మనతో పాటే వస్తుంది. అలా గాలివాటుగా ఓ రాగం వినిపించినా ఆ గొంతుని ఇట్టే గుర్తుపెట్టగలం. ఆ రాగాల్లో విరాజిల్లే ఆర్తి మన అంతరంగంలోదే. ఆ గొంతు మన లోపలి లోకాల్ని మనకే పరిచయం చేసే గానవారధి. నటుడు జగ్గయ్య రఫీతో తొలిసారి ఓ తెలుగు పాట పాడించారు. భక్త రామదాసు చిత్రంలో కబీరు పాత్రకు నేపథ్య గానం అందించారు. ఎన్టీ రామారావు సొంతంగా నిర్మించిన చిత్రాల్లో రఫీ పాటలకు ప్రాధాన్యం ఉండేది. భలే తమ్ముడు, తల్లా పెల్లామ, రామ్ రహీం, ఆరాధన, తిరుపతి, వెంకటేశ్వర కళ్యాణం, అక్బర్ సలీ, అనార్కలి లాంటి చిత్రాల్లో మరపురాని గీతాలను ఆలపించారు రఫీ. తెలుగులో రఫీ పాడినవే కొన్ని పాటలే అయినా అవి సంచలనాలు. అవి తెలుగు పాటల పూతోటలో ఒక ప్రత్యేక వనంలా నిలిచిపోయాయి. గాన గంధర్వుడుగా పిలుచుకునే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలో స్వర ప్రయాణం చేయాలనే కోరిక రగలడానికి ప్రధాన కారకుడు రఫీనే. అందుకే ఆయనను మహమ్మద్ రఫీ ఏకలవ్య శిష్యుడిగా చెప్తారు. ఆరాధనలో నామది నిన్ను పిలిచింది గానమై అంటూ రఫీ పాటెత్తుకుంటే వంత పాడని గొంతు లేదు. ఇప్పటికీ అదే తంతు, అదే మత్తు. ఆ రోజు వర్షం కురుస్తుంటే ఇరానీ కేఫ్ లో చాయ్ తాగుతూ వేడివేడి సమోసా తింటూ మహమ్మద్ రఫీ పాట వింటూ ఇలా చెప్పుకుపోతారు. సంగీతాభిమానుల గుండెల్లో రఫీ అంత లోతులకు చొచ్చుకుపోయాడు. అందుకే ఆయన దూరమై దశాబ్దాలు గడుస్తున్నా ఆ స్వరంతో పెనవేసుకున్న పాట మాత్రం ఇప్పుడే మనం వింటున్న క్షణంలోనే పుట్టినట్టుగా ఉంటుంది, మనసును ఊయలులుపుతుంది.
భావం ఆ గొంతులో తొణికితే భవబంధాల నుంచి విముక్తి దొరికిన ఫీలింగ్. ఓ చలాకీ పాట ఆ కంఠంలో కణ్గుమంటే మనసు చెంగు చెంగున గంతులేస్తుంది. విరహ గీతం అందుకుంటే హృదయాంతరాల్లో కన్నీటి జల్లు కురుస్తుంది. భావగీతం పలికితే మనోఘాసంలో ఆనందాల హరివిల్లు విరుస్తుంది. నవరసాల్ని ఆవాహనం చేసుకున్న స్వరం అది. ఆ గానామృతాన్ని ఆస్వాదించిన ప్రతి మది పులకించిపోతుంది. హిందీ పాటల గురించి మాట్లాడుకోవాలంటే చాలా మంది రఫీతోనే మొదలు పెడతారు. రఫీ పాటకు నాటకీయతను జోడించి కొంగొత్త సోబగులు అడ్డాడు. బహారో, ఫుల్ బర్సా, ఓ బాబుల్కి దువాయే లేతిజ్జా, ఇలా ఆ గొంతులోంచి వచ్చిన ప్రతి పాట మధురాతి మధురం. సాహిత్యంలో ఉన్న భావం ప్రాణం పోసుకుంటే అది రఫీ పాటగా మారుతుంది. సంగీత ప్రపంచంలో ఒక్కో పాటను ఒక్కోలా పాడేవారుంటారు, కానీ ఒక పాటను ఆయన తప్ప మరెవ్వరూ పాడలేరు అనేంత పేరు తెచ్చుకున్న గాయకుడు మహ్మద్ రఫీ. హిందీ సినిమా ప్రపంచంలో 1950 నుంచి 1970 వరకు రఫీ యుగం నడిచిందంటే అది అతిశయోక్తి కాదు. 100 రోజుల సినిమాలో పాట పాడడం కాదు, తన పాటలతోనే వందల కొద్ది సినిమాలను విజయ తీరాలకు చేర్చిన గాయకుడు రఫీ. మహ్మద్ రఫీతో ఎంతో మంది కలిసి పాడిన లతా మంగేష్కర్, రఫీ కలయికలోనే అద్భుతమైన పాటలొచ్చాయి. దాదాపు ప్రతి పాట హిట్టే. ఇప్పటికీ ఎప్పటికీ అవి మధురాతి మధురాలే. ఈ సరిగమల జోడి ఆలపించిన రాగాలు హిందీ నేపథ్య గాన చరిత్రలో కొత్త ఒరవడిని రికార్డులు సృష్టించింది. అతని గొంతులో ఏదో గమ్మత్తుంది, మంత్రించే మత్తు ఉంది. అతను పాటెత్తుకున్నాడంటే ఆ గాన లాహిరిలో ఊయలుగుతూ పరవశించిపోవాల్సిందే. ఆ కంఠస్వరానికి బానిసలు కాని వారుండరు. జానపదాలను పరవళ్లు తొక్కించారు. మరుపురాని డ్యూయెట్స్ ను క్రియేట్ చేశాడు. రసం ఏదైనా ఆయన గొంతులో మధురసంగా మారింది. హీరోల, సంగీత దర్శకులు, నిర్మాతలు ఇలా అందరికీ రఫీ పాటే కావాలి. రఫీ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే పాడతానని మడికట్టు కూర్చోలేదు. చిన్న చితక చిత్రాలు హీరోలకి కూడా రఫీ అజరామరమైన తన గాత్రాన్ని అందించారు. చిన్న పెద్ద తేడా లేకుండా పాటలకు తన స్వరంతో సమాన న్యాయం చేశారు. రఫీ ఆలపించిన పాటల్లో ఓ వింత కనిపిస్తుంది. ఆ గాత్రంలో ఓ గమ్మత్తైన సొగసులుంటాయి. అందుకే అవి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. భాష ఏదైనా పర్వాలేదు, రఫీ గొంతు వినిపిస్తే చాలు. భావం దానంతట అదే హృదయంలోకి చేరిపోతుంది. అంతటి అంతులేని స్వర మధురిమ రఫీకే సొంతం. సినిమా అంటే రంగుల ప్రపంచం. అది విజయాల వెంటే పరుగులు తీస్తూ ఉంటుంది. సినీ సంగీతంలోకి రఫీ వచ్చి తనదైన ముద్ర వేశాడు. ఆ తర్వాత నవతరం గాయకులు క్యూ కట్టారు. అలాంటి సమయంలో కూడా రఫీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. పాట నా ఒక్కడి సొత్తు కాదని భావించేవారు. అవకాశాల కోసం ఆయన ఎక్కడికి పరుగులు తీయలేదు. ఆయన మాత్రమే పాడగలిగే పాటలు ఆయన్ని వెతుకుంటూ నడిచి వచ్చేవి. ఆ గొంతులో పలికే గమకాలు హృదయాన్ని లాక్కెళ్లే మంత్రదండాలు. ఆ గలంలో ఊపిరి పోసుకున్న గీతాలు అమృత భాండాలు. మెలోడీతో మనసు దోచిన, ట్రాజడీతో గాయం చేసిన ఆ గానం నయాగర జలపాతంలా దూసుకుపోతుంది. ఎవరైనా సరే ఆ ఒరవడిలో వడివడిగా కొట్టుకుపోవాల్సిందే. ఆత్మీయ జుడిలో అలజడిలో పడిపోయి పరవశింపజేయాల్సిందే. సందర్భం ఏదైనా దానికి తగిన భావం రఫీ గాత్రంలో ప్రతిధ్వనించేది. అందుకే ఆయన పాడిన పాటల్లో విషాదమైన, వినోదమైన దేనికదే ప్రత్యేకంగా నిలిచేవి. రఫీ ఆలపించిన కవాలి పాటలు ప్రత్యేకంగా ఉంటాయి. హిందీ, ఉర్దూ పదాలతో కలిపి పాడిన ఆ పాటలు దేశం మొత్తం వ్యాపించాయి, ఉర్రూతలుగించాయి.
హమ్ కిసీ సే కమ్ నహీ చిత్రంలోని ఈ పాటకు నేషనల్ అవార్డు అందుకున్నారు రఫీ. హిందీ సినిమాలను తెలుగులోకి అనువదించేటప్పుడు ఇక్కడ మన గాయకులతో పాటలు పాడించడం రివాజు. కానీ ఎన్టీఆర్ అలా చేయలేదు. ఎందుకంటే ఆయనకు రఫీ గొంతులోనే మాధుర్యం, కొత్తదనం ఏంటో తెలుసు. రామారావు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినా తనకు రావాల్సింది ఏంతో అంతే తీసుకుని మిగతా డబ్బులు తిరిగి ఇచ్చేవారట రఫీ. పాటంటే ఆయనకు అంత ఆర్తి. ఇక 1924 డిసెంబర్ 24న పుట్టిన రఫీ 1980 జూలై 31న తన పాటను ఇక్కడ వదిలి వెళ్లిపోయారు. ఆ రోజు అతని పాటలు వింటూనే సంగీత అభిమానులు విషాదంలో మునిగిపోయారు. మళ్ళీ కొన్ని రోజులకు ఆయన పాటలు వింటూనే తేరుకున్నారు. ఎందుకంటే రఫీ లేని లోటును భర్తీ చేసే శక్తి అతని పాటకు మాత్రమే ఉంది. రఫీ హృదయమే కాదు, ఆయన నిలువెల్లా పాటే. సంగీతం ఉన్నవాళ్ళు అది గానమై పిలుస్తూనే ఉంటుంది. వేణుగానమైన మన మదిని తాకుతూనే ఉంటుంది. వింటున్నంతసేపు అదే ప్రాణమనిపిస్తుంది. పాటకు స్వరాభిషేకం చేసిన మా గాయకుడిని స్మరించడం అంటే అతని పాట వింటూ తరించడమే. ఇది వాల్టి టాలీవుడ్ ఫిలిం న్యూస్. మరో ఫిలిం న్యూస్ లో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మెట్రో టీవీ.